పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ అంటే మనకి ఓవరీలో స్కాన్ చేసినప్పుడు చాలా ఫాలికల్స్ కనిపిస్తుంది పాలిసిస్టిక్ ఓవరీస్ లో. యూజువల్ గా నార్మల్ గా ఏజ్ ని బట్టి ఈ ఫాలికల్స్ నెంబర్ అనేది ఉంటది. ఏజ్ పెరిగిన కొద్దీ ఈ నెంబర్ తగ్గుతూ ఉంటది. ఈ 8 to 10 ఫాలికల్స్ ఉన్నాయి ఈచ్ ఓవరీలో అంటే నార్మల్ రిజర్వ్ ఫర్ రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్. అదే మనము 20 ఫాలికల్స్ కంటే ఎక్కువ కనిపిస్తున్నాయి ఓవరీస్ లో అండ్ ఓవేరియన్ స్ట్రోమా అంటాము. ఆ స్ట్రోమా కూడా చాలా థిక్ గా ఉంది. దీంతో పాటు ఫేషియల్ హెయిర్ ఉండడము, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉండడము, ప్రెగ్నెన్సీ రాకపోవడము, సో వెయిట్ గెయిన్ ఎక్కువ ఉండడము, ఒబేస్ గా ఉండడము, ఇవన్నీ కూడా ఉన్నప్పుడు మనము పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ అంటాం. సో ఇది స్కాన్ అండ్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఇవన్నీ కలుపుకొని మనం ఈ పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ అంటాం. కొంతమందికి మనం స్కాన్ చూసినప్పుడు ఆ మార్ఫాలజీ అంటే ఎక్కువ ఫాలికల్స్ కనబడొచ్చు, బట్ వాళ్ళకి పీరియడ్స్ రెగ్యులర్ గా ఉండొచ్చు, వేరే ఏం ప్రాబ్లం ఉండకపోవచ్చు. సో వాళ్ళని మనము పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ అని లేబుల్ చేయలేము. సో స్కాన్ లో అట్లా ఉన్నా కూడా వేరే ప్రాబ్లం ఏం లేదు అంటే వాళ్ళకి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ లేనట్టు.